అందరికీ నమస్తే. ఇద్దరు రైతులు తమ ఆత్మహత్యకు అవకాశం ఇవ్వమని పెద్ద ఫ్లెక్సీ పట్టుకొని కలెక్టరేట్కి వచ్చారు. కలెక్టర్కి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళని వేధిస్తున్నది ఒక ఎస్ఐ అట. వాళ్ళ భూమిలోకి పోకుండా, వాళ్ళకు 12 ఎకరాల భూమి ఉందట, ఆ భూమిలోనికి పోకుండా రోడ్డును మూసేసి ఆ ఎస్ఐ తమ్ముడు వాళ్ళ ఫాదర్ అందరు కలిసి మమ్మల్ని 3 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని కేసులు పెడుతున్నారు, మా మీద మాకు ఆత్మహత్యకు అవకాశం ఏంటని వాళ్ళు కలెక్టర్ని వేడుకొనికి వచ్చారు పెద్ద ఫ్లెక్సీ పట్టుకొని. మనం ఈ వార్త చూద్దాం. వార్త చూసే కన్నా ముందు మీ అందరి రిక్వెస్ట్, సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ టీవీ గ్రూప్ నుంచి వచ్చిందే, సిగ్నల్ టీవీ సంబంధించిన ఛానల్ ఇది. సిగ్నల్ టీవీ రిపోర్ట్స్ కొడుతూ ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఈ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. మీరు సిగ్నల్ టీవీని ఆదరించినట్టుగానే సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కూడా నా విశ్లేషణలు ఉంటాయి, జనరల్ వార్తలు కూడా ఉంటాయి, జనాల సమస్యల మీద కూడా దీనిలో చాలా పబ్లిక్ వాయిస్లు, పబ్లిక్ టాక్ కూడా ఉంటుంది. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. ఈ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, అది నొక్కండి. ఏంటంటే భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం వేములపల్లికి చెందిన సంధి సులోచన ప్రతాప్ రెడ్డి అంట వీళ్ళ దంపతులు. ఒక ఫోటో, ఇద్దరు పెద్ద వయసు రైతులే. రైతు పాలిట శాపమైన కన్నాయిగూడెం ఎస్ఐ ఇనగాల వెంకటేష్ సన్ ఆఫ్ చంద్రయ్య, వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనగాల తిరుపతి సన్ ఆఫ్ చంద్రయ్య, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఐ ఇనగాల చంద్రయ్య సన్ ఆఫ్ రామయ్య, ఇనగాల రాజేశ్వర్తో చంద్రయ్య కనిపిస్తలేదు అది. సులోచన వైఫ్ ఆఫ్ ప్రతాప్ రెడ్డి గారి వ్యవసాయ భూమికి నర్సింగాపూర్ బండలకుంట చెరువు కట్టపై నుండి మా వ్యవసాయ భూమికి వెళ్లే దారిని ప్రొక్లైన్ సాయంతో తొలగించారు. గత 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయనీయడం లేదు. మాపై మా కుటుంబ బంధువులపై అక్రమ కేసులు పెట్టినారు. డిసెంబర్ 2023లో ప్రజావాణి హైదరాబాద్ దరఖాస్తు చేయగా వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ మొగుళ్ళ ఎస్ఐ శ్రీధర్ సార్ మూకపై వచ్చి దారి ఉందని అక్రమ కేసులు పెట్టినారని నిర్ధారించారు. అక్కడ దారి ఉందని వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినారని వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు నిర్ధారించినట్ట. స్థానిక ఎస్ఐ కన్నాయిగూడెం ఎస్ఐతో బాధలు తట్టుకోలేకపోతున్నాం, నేను నా భర్త చచ్చిపోతాం, ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని ఈమె పేరు మీద సులోచన పెడుతున్న ఈ ఫ్లెక్సీ ఒకటి కట్టుకొని కలెక్టరేట్కి వచ్చారు. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్తారా, ప్రజాస్వామ్యం బతికి ఉందనుకోవాలన్నా లేదనుకోవాలన్నా, ఎవరైనా రైతు అయితే ఆయన భూమిలోకి అక్కడ రోడ్డు ఉందని ఆర్డీఓ వీళ్ళ మీద పెట్టిన కేసులు అవి అక్రమ కేసులని తేల్చినట్ట కూడా. అంటే ఇక నోరు ఎక్కడ మెదిపోద్దు, నువ్వు రోడ్డు మూసేసినాం, మేము మా అధికారం ఉంది, మేము మూసేసినాం, మీరు ఎక్కడ పోద్దు. హైదరాబాద్కి వచ్చి ప్రజావాణికి కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ చర్యలు తీసుకుందంట. గ్రౌండ్ సర్వేకి అందుకే పోయినట కలెక్టర్, ఆర్డీఓ అందరూ పోయినరు. అయినా సరే అక్రమ కేసులు పెట్టినట ఎస్ఐ వాళ్ళందరూ. ఇక్కడ ఎస్ఐ పరపతుందని బహుశా ఆయన వెంకటేష్ అనే ఎస్ఐ నడిపిస్తున్నట్టున్నాడు. మరి ఇనగాల వెంకటేష్ అనే ఆ ఎస్ఐ మీద ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అంతేగాని వాళ్ళ సొంత వ్యవహారాల కోసం నడపొద్దు కదా. ఒకవేళ వీళ్ళు చెప్పింది తప్పైతే ఆ రోజు ఆర్డీఓ ఆ గ్రౌండ్లోకి పోయి చూసిన రోజే తప్పని తేల్చేవాడు కదా. వీళ్ళు ఈ ఫ్లెక్సీలో రాసినారు కదా, ఈ అక్కడ రోడ్డు ఉంది మా మీద వచ్చి దారి ఉందని అక్రమ కేసులు పెట్టినారని నిర్ధారించినట్టు ఆల్రెడీ. వాళ్ళని కలెక్టర్ ఆఫీస్కి పోయినారు. ఇప్పుడు అంటే ఇక ఎక్కడ ఎవరు మాట్లాడొద్దు, మొత్తం నోర్లు మూసేస్తారా? ప్రజాపాలన అనే పేరుతోన గవర్నమెంట్ తీసుకొస్తే అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేసిండ్రా? ఆ ఎస్ఐ మీద ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అక్రమ కేసులు పెట్టిన ఎస్ఐ మీద అంటే ఆయన సొంత వ్యవహారం కాబట్టి ఆయన దారి మూసేస్తాడా? దీనికి సంబంధించిన ఫుల్ వార్త అయితే ఇదే, భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో జరిగిందంట ఇది. ఎందుకు దారి మూసేసిండ్రంటే పక్కన మళ్ళీ వీళ్ళ పొలాలు ఉన్నాయా, వీళ్ళకి సంబంధించిన ఏదో ఉన్నది, వీళ్ళకి సంబంధించిన పొలాలు ఉన్నాయి. వీళ్ళది ఇనగాల వెంకటేష్ వాళ్ళ ఎస్ఐ వాళ్ళకి సంబంధించిన పొలం ఉందట అక్కడ. అందుకని చెప్పి ఆ దారి మూసేసి, అది కట్టనంటే ఏదో ఆ కట్ట మూసేసి దారి మొత్తం తీసేసినాడు, ప్రొక్లైన్ తీసుకొచ్చేసి. కానీ రైతుల విషయంలో మాత్రం ఖచ్చితంగా కన్సర్న్ చూపాలి. రైతులేమి కబ్జాలు చేసే వాళ్ళు కాదు కదా. రైతులేమి ఓలా కబ్జాలు చేసి ఉంటే ఎవరన్నా ఇట్లాంటి రైతులు అయితే చేయరు, బక్కచిక్కిన రైతులు అయితే చేయరు కదా. ఈ విషయంలో ఆల్రెడీ ఆర్డీఓ నిర్ధారించిన తర్వాత కూడా ఇంకా ఎస్ఐ అక్రమ కేసులు పెడుతున్నాడు అంటే దీనిలో వ్యవహారం ఉంది. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.